ఐపీఎస్ ఆఫీసర్లు ప్రైవేట్ గూండాల్లాగా ప్రవర్తించడం అనేది ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నాం. మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐపీఎస్ ఆఫీసర్లందరూ కట్టు బానిసల్లాగా పనిచేశారు అనేది అది ఎవరైనా ఏదైనా పొరపాటున కాదండి ఇది తప్పండి అంటే వాళ్ళకి ఏం విషయాలు తెలియనట్టు లెక్క. దాదాపుగా అందరు ఐపీఎస్ ఆఫీసర్లని కూడా గుప్పిట్లో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కొంతమందిని బ్లాక్మెయిల్ చేశాడు అంటున్నారు, కొంతమందికి డబ్బులు ఇచ్చి లొంగ తీసుకున్నాడు అంటున్నారు, మరి కొంతమందికి మంచి పోస్టింగ్లు ఇచ్చి నేను మిమ్మల్ని జాగ్రత్త చూసుకుంటాను, 30 ఏళ్ల పాటు నేనే ఉంటాను, మీకు భవిష్యత్తులో కూడా నేను పదవులు ఇస్తాను రిటైర్ అయిన తర్వాత కూడా అనే ఆశ చూపించాడు అంటున్నారు. ఇంకొంతమందినేమో కులం పేరు మీద, ఇంకొంతమందిని మతం పేరు మీద వాళ్ళని ఆకట్టుకొని వాళ్ళని కట్టి పడేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అవి ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటే అసలు మనకి ఈ పోలీసు వ్యవస్థ, ఈ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళంటేనే సమాజం అసహించుకునే పరిస్థితి వచ్చి ఉన్నది. ఇప్పుడు మరి ప్రభుత్వం మారిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేస్తూనే ఉన్నారుగా. మరి ఆ 16 మందిలాగా వీళ్ళు ఎందుకు ప్రవర్తించట్లేదు? ఇప్పుడు మనం చూస్తున్నాం, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, పెద్ద పెద్ద కుంభకోణాల్లో కూడా నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళు కోర్టుకి వెళ్తున్నారు, యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు. ఆ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే న్యాయబద్ధంగా పోలీసుల వ్యవస్థ ఈరోజు నడుస్తూ ఉన్నది. దానివల్ల జాప్యం జరుగుతున్నది. దానివల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొంత ఆగ్రహం ఉన్నమాట వాస్తవం. కానీ న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఇప్పుడు ప్రజెంట్ ఐపీఎస్ ఆఫీసర్లు నడుచుకుంటున్నారు. ఎట్లా నడుచుకుంటున్నారు? అంతకు ముందు ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఆడొక ప్రైవేట్ గూండాలాగా వెళ్ళిపోయి జుట్టు పట్టుకొని ఈడ్చుకురావటమే. మనం 1 కాదు 2 కాదు, రఘురామకృష్ణరాజు కేసు దగ్గర నుంచి ఈ కాదంబరి జత్వాని కేసు వరకు ప్రతి చోట మనం ఇదే చూసాం. కాదంబరి జత్వాని వాళ్ళ మదరు, ఇద్దరు లేడీస్ ఉన్నారు కదా, మరి లేడీ కానిస్టేబుల్స్ తోటి వెళ్ళాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడు అప్పట్లో. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయనకి చాలా ఉత్సాహం అన్నమాట. అంటే జగన్ కళ్ళల్లో ఆనందం చూడటంలో ఆయనకి చాలా ఆనందం ఉంటుంది, ఆయనకి ఆనందం ఉంటుంది. అంటే జగన్ నవ్వితే ఆయన సంతోషపడతాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆయన అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు ఎక్కడ ఉండేవాడండి ఢిల్లీలో, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. 2వ రోజుకి విజయవాడలో వాలాడు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో పనిచేసే సీతారామాంజనేయులు జగన్మోహన్ రెడ్డికి ఇట్ట రిజల్ట్స్ డిక్లేర్ కాగానే దిగాడు. ఇక్కడ ఎట దిగాడు అంటే ఎంత కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి అభిమాని ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇక్కడ దిగంగానే ఏవో ముందర 2-3 పోస్టులు ఇచ్చాడు. ఆ తర్వాత తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టాడు. ఇంటెలిజెన్స్ చీఫ్గా పెడితే ఇతను చేయాల్సిన పని ఏంటి, ఇతను చేసిన పని ఏంటి? కూర్చొని వీళ్ళందరినీ పెట్టుకొని కాదంబరి జత్వానిని తీసుకొస్తాం. లేడీ కానిస్టేబుల్స్ కూడా లేకుండా ఈ మొగాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చారు. దాని మీదే ఇప్పుడు కేసు నడుస్తూ ఉన్నది. వాళ్ళకి దే విల్ గెట్ సివియర్ పనిష్మెంట్.